సో ఫ్రెండ్స్ అంటే బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఆ, మనకి శివాజీ గారిది జయంతి అయితే వస్తుందన్నమాట. సో దీని మీద అయితే ఒక బ్యాండ్ తీసానండి. సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా ఉంటుంది. నేనైతే వీడియోస్ అనేది రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవాళ శివాజీ గురించి, రేపు శివాజీ మనకి అంటారంటే శివరాత్రి గురించి, తర్వాత మనకి ఇంకా వస్తూనే ఉంటాయి. రామ్ చరణ్ గారి గురించి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పటికైతే నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ఫొటోస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. సో ఇవి కూడా ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూపిస్తాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి. సో మనకైతే ఈ యాప్ అయితే కావాలండి, పిక్సెల్ ల్యాబ్ అనేది. పిక్సెల్ ల్యాబ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తామన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని డిలీట్ చేసుకున్నానండి. న్యూట్రెస్ డిలీట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసుకున్న తర్వాత మన సైజ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ తన పెట్టుకోండి. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేనైతే ఒక ఇమేజ్ తెస్తాను అనమాట. అది స్నాప్సీడ్లో ఉంటుంది. సో స్నాప్సీడ్లో ఉన్న ఇమేజ్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు తీసుకుంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఉంటుంది చూడండి, స్నాప్సీడ్ అని మనకి ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాయని మనకి ఫోల్డర్లాగా ఫీడ్ అయిపోతుంది అనమాట. స్నాప్సీడ్లో లేదంటే దాంట్లో అట్లా ఫీడ్ అయిపోతుంది అనమాట. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇలాగ అనుకున్నానండి. అనుకున్న తర్వాత దీంట్లో మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్స్ అని ఉంటుందండి. కలర్ ఫిల్టర్స్లో ఇలా పెట్టుకొని 95% పెట్టుకోండి. మనకి ఎక్కువ తక్కువ పెట్టుకున్న తర్వాత సో నాలాగా రావాలనుకుంటే మీరు ఇలా చేసుకొని మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత చూసుకోండి, నాకైతే అన్నీ వచ్చినట్టును. తర్వాత ఇది కూడా పెంచుకున్నాను, మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత మనకి డౌన్లోడ్స్లో ఉంటాయండి ఇమేజెస్ అన్ని. దాంట్లో తీసుకుంటున్నాను చూడండి, డౌన్లోడ్స్లో దాంట్లో ఉండాలి. సో దాన్ని తీసుకుంటున్నాను. సో దాన్ని తీసుకున్న తర్వాత మనకి ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే నాకు లేదనమాట, నాకైతే పిక్చర్స్లో అనుకున్నాను, పిక్చర్స్లోకి వెళ్తున్నాను. సో మనకి ఇంకా త్వరలో అన్నీ వస్తూ ఉంటాయండి. రాజాసాబ్ మూవీ వస్తుంది, తర్వాత వచ్చరికి చాలా సినిమాలు ఉన్నాయి. కానీ నేనైతే కొన్ని అంటే మెయిన్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే నాకు టైం సరిపోదు కదా. టైం సరిపోతే నాకు ఇబ్బంది. మీరు ఒకవేళ చేసినా కానీ అప్లోడ్ చేయకపోతే నాకు ఇబ్బంది. అందుకని చెప్పి నేనైతే మెయిన్ ఉన్నాయన్నీ చేయడం జరుగుతుందన్నమాట. సో అదనమాట ఈ విషయం. సో చూసుకోవచ్చు, నేనైతే తీసుకున్నాను శివాజీ గారి మీదనే. తీసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకుని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం చూసుకుని దాని దగ్గరకైతే పెట్టుకోండి. నేను లాక్ అయితే వేసుకున్నానండి. తర్వాత మనకి లాక్ వేసుకున్న తర్వాత మనకి లాక్ వేసుకొని దీనికి ఇక్కడ స్క్రీన్ టచ్ చేస్తే మనకి డ్రామెన్ ఓపెన్ అవుతుంది. డ్రామెన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకొని టిక్ మార్క్ వేసుకున్నానండి. వేసుకుంటే మనకైతే ఒక బ్లాక్ కలర్ డాట్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఎల్లో కలర్ యాడ్ చేస్తున్నానండి. ఎల్లో కలర్ యాడ్ చేసుకొని మీకు ఎంతకాలం చూసుకొని, అంటే ఎల్లో కలర్ అంటే నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేయాలని రూల్ ఏం లేదనమాట. నచ్చిన కలర్ యాడ్ చేసుకొని నేనైతే ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నాను. సో ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్ అలా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను టిక్ మార్క్ వేసుకొని లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఇక్కడ మన ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం దాన్ని ఏమంటారంటే ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్న కొంచెం మ్యాటర్ అయితే ఉంటుంది అనమాట. అది దాన్ని ఏమంటారంటే ఇమేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ ఇమేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. చూడొచ్చుకోవచ్చు మీరైతే. సో ఇమేజ్ వచ్చేసరికి నేను ఇక్కడ ఫోటో రూమ్లో కొంచెం ఎడిట్ చేసి పెట్టినాను, బ్లర్ చేసి పెట్టినాను అనమాట. ఫోటో రూమ్లో ఏం చేశానంటే బ్లర్ చేసుకున్నాను అనమాట. అంతే, దాంట్లో ఏమైనా రిమూవ్ చేయలేదు, ఏం చేయలేదు. అది రిమూవ్ చేసే ఉంది ఆల్రెడీ. మనం ఏం చేసామంటే ఇప్పుడు బ్లర్ కోసం మనం ఫోటో రూమే యూజ్ చేస్తానండి. ఫోటో రూమ్లో బ్లర్కి కానీ లేదంటే మన రిమూవ్ బీజీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అందరూ చాలామంది ఇదే యూజ్ చేస్తారు. మనకి ఫోటోకి హెయిర్ కట్ కూడా బాగా వస్తుంది అనమాట. హెయిర్ కట్ కూడా మంచి నీట్గా వస్తుంది అనమాట. అందుకని చెప్పి దీన్నే యూజ్ చేయండి మీరు కూడా. తర్వాత వచ్చేసరికి మనకి ఎడిటింగ్ అంతా అయిపోయినట్టు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే న్యూట్రెస్ తీసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత దీంట్లో మ్యాటర్ ఉంటుందండి. ఆ మ్యాటర్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అయితే తీసుకున్నానండి. ఈ మ్యాటర్ ఏంటంటే మనకి చిన్న మ్యాటర్ అనమాట, శివాజీ గారి గురించి. ఆ మ్యాటర్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. సో మనం ఇక్కడ అను ఫాంట్లు ఉంటాయి చూడండి, ఇవన్నీ నూడీ ఫాంట్స్ అనమాట. అను ఫాంట్లు కదా, ఈ నూడీ ఫాంట్స్ అనమాట. తర్వాత మనం అను ఫాంట్కి అయితే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత నేనైతే మౌలు చేస్తున్నాను కాబట్టి మీరు ఏదో ఒకటి తీసుకోండి. నేనైతే ఉదాహరణ చేస్తున్నాను కాబట్టి ఏదో ఫాంట్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా కనుక్కొని మనకి 2 లైన్లు కావాలి కాబట్టి 2 లైన్లు తీసుకున్న తర్వాత దీనైతే ఇది మధ్యలో కనుక్కున్నానండి. మధ్యలో కనుక్కుంటే మనకి చూడండి ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మనకి ఇది ఉంటుంది. దీంట్లో చేసుకుంటే మనకు మధ్యలోకి అయితే వచ్చేస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం చూసుకొని దాన్ని దగ్గరికి ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే షాడోని అప్లై చేసుకొని మనకేంటంటే ఈ టైప్ అయితే వస్తుంది కాబట్టి దీని ఏం చేస్తారంటే కొంచెం కలర్ అనేది ఎనేబుల్ చేసుకున్నానండి. కలర్ వచ్చేసరికి మనకి ఇందాక ఎల్లో కలర్ తీసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఇలా వస్తుంది అనమాట మనకి. వచ్చిన తర్వాత మీకు ఎంతకాలం చూసుకుని దాన్ని దగ్గరికి పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని దీన్ని డ్యూగా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటే సో నేనైతే ర్యాండమ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇంక ఏమైనా ఒత్తులు పనులు ఉంటే మీరే చూసుకోవాలి.
తీసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మ్యాటర్ ఉందన్నమాట. మ్యాటర్ తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని దీని ఏం చేస్తానంటే అను 6 యాడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు యాడ్ చేసింది ఏంటి బ్రో అంటే అను 7 అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అను 6 అనమాట. అను 6కి ఏంటంటే అను 6 ఏంటంటే డైరెక్ట్గా వచ్చేస్తాయి ఇట్లా పిచ్చి మ్యాటర్ అనేది. అది అను 7 ఏందనుకోండి మనకు డబ్బులుగా అయితే వస్తుంది అనమాట. ఇదే మాట దానికి దీనికి ఏంటంటే ఇదనమాట వ్యవహారం. సో తీసుకున్న తర్వాత నేనైతే దీన్ని తీసుకున్నాను. దీన్ని అయితే పెట్టుకున్న తర్వాత దీనికి ఏంటంటే మనకి కలర్ వచ్చేసరికి ఏదో కలర్ తీసుకోవాలి కాబట్టి నేనైతే ఒక కలర్ తీసుకోవడం జరుగుతుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కలర్ని ఎనేబుల్ చేసుకోవాలి, స్టోకర్ ఎనేబుల్ చేసుకొని కలర్ వచ్చేసరికి వైట్ కలర్ తెచ్చుకున్నానండి. మనకి ఈ టైప్ అయితే కనిపిస్తుంది అనమాట. కనిపించిన తర్వాత దీనికైతే ఒపాసిటీ 30%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% ఇలా తీసుకోండి. మనకి ఏంటంటే ఒక లుక్ అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని దీన్ని డ్యూగా చేసుకున్నానండి. మళ్ళీ దీంట్లో చేసుకున్న తర్వాత ఇంకేం చేస్తారంటే మనం ఇక్కడ మనకి మ్యాటర్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే శుభాకాంక్షలు అనమాట. శుభాకాంక్షలు కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు శివాజీ జయంతి శుభాకాంక్షలు అని మ్యాటర్ వచ్చేసిందన్నమాట. వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మనకి చిన్నది కావాలి కాబట్టి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీని కలర్ అనేది డిఫరెంట్గా పెట్టుకుని సార్, ఎందుకంటే మనకి అది రెండు ఒకేలా కనిపిస్తే మనకి అంతగా లుక్ అని రాదనమాట. సో దానికి ఏం చేస్తానంటే నేనైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు ఎంతకాలం చూసుకుని దాని దగ్గరికి పెట్టుకొని సో కింద మీరు ఇంకన్నీ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందంట. ఇక్కడంతా అయిపోతుందన్నమాట. సో వీడియో అయితే గాయ్స్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.